మన ఇండియాలోనే ఉన్నారు. మన ఇండియాలో మంచిగా పిల్లలు పుడుతున్నారు, పెద్దగా అవుతున్నారు, చదువుకుంటున్నారు, డిగ్రీ పాస్ అవుతున్నారు, ఇంజనీరింగ్ పాస్ అవుతున్నారు, 70% పాస్ అవుతున్నారు. కానీ వాళ్ళకి జాబ్ వస్తలేదు. సర్టిఫికేట్ తోటి బయటికి పోతుండు. జేఎన్టీ సిలబస్ అనుకో, ఏదైనా ఉస్మానియా అనుకో, ఏదన్నా అనుకో, ఇంతకుముందు పాస్ అవుతుండు. కానీ బయటికి పోతే 70-80% తోటి పాస్ అవుతుంది. జాబ్ వస్తలేదు. జాబ్ ఎందుకు వస్తలేదు? స్కిల్ లేదు, టెక్నాలజీ లేదు. నోరు తెరిస్తే ఇంగ్లీష్ కరెక్ట్గా వస్తలేదు. అవును, ప్రాజెక్ట్ ఏదైనా ఇస్తే సరిగ్గా చేయలేకపోతుండు. బ్యాక్లాగ్లు పెట్టుకుంటుండ్రు. బ్యాక్లాగులు ఉంటాయి. ఏదన్నా మంచి ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీ ఒక ప్రాజెక్ట్ చిన్నది ఇవ్వమంటే చేయలేకపోతుండు. ఎందుకంటే అది మన ఇన్స్టిట్యూషన్లో అది ఇంప్లిమెంట్ చేస్తలేము. నేనేం చేసిన అంటే నా దగ్గర డే 1 నుంచి స్టూడెంట్స్కి జాయిన్ అయితేనే ఫస్ట్ డే నుంచే ల్యాప్టాప్ కంపల్సరీ, యూనిఫామ్ కంపల్సరీ. వాళ్ళకందరు కూడా మంచి ఇండస్ట్రియల్ ట్రైనర్ని పట్టుకొచ్చి డే 1 నుంచి కోడ్ నేర్పిస్తా, జావా నేర్పిస్తా, పైథాన్ నేర్పిస్తా, డాటా సైన్స్ నేర్పిస్తా. ఇవన్నీ నేర్పిస్తే ఏమైతే ఫస్ట్ ఇయర్లే మనం ఏం చాలా మటుకు ఇంజనీరింగ్ ఇప్పటికి కూడా అన్ని చాలా కాలేజీలు ఉన్నాయి. నా కాలేజీలో కూడా అట్లే ఉండే. ఇంతకుముందు 3rd ఇయర్లో 4th ఇయర్లో నేర్పిస్తాం. కంపెనీకి పోయాలంటే ముందు ఆ వారం దినాలు, నెల దినాలు ట్రైనింగ్ ఇస్తే ఎట్లా నేర్చుకుంటాడు. ఇప్పుడు మనం చదువుతో పాటు మనం ఫస్ట్ ఇయర్లోనే ఫుల్ ఇవన్నీ స్టూడెంట్కి నేర్పిస్తే, ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ చాలా అడ్వాన్స్ ఉన్నాడు.